బార్బెల్ పిచ్ మీటింగ్స్ అలియాస్ మన సుశాంత్ నీ ఎమోషన్స్ తో ఆడుకుంటుండు. అది నీకు అర్థమవుతుందా? ఫ్యాన్స్ అనే ఒక ఎమోషన్ ని రెచ్చగొడుతూ మీ ఎమోషన్స్ తో ఆయన డబ్బులు సంపాదించుకుంటుండు. ఇది మీలో అసలు ఎవరికైనా ఎలుగుతుందా? మీకు అర్థమవుతుందా? సింపుల్ గా యూట్యూబ్ అనే ఒక ఆల్గరిథం ఆయన ప్రాపర్ గా క్యాచ్ చేసిండు. ఒక మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చినా హార్డ్లీ ఒక 10,000 మంది చూస్తారు, 20,000 మంది చూస్తారు, లావ్ లావ్ అంటే ఒక 50,000 మంది చూస్తారు. అదే గనక ఒక మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చినాం అనుకో, లక్షల మంది చూస్తారు, 10 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు ఇట్లా చూస్తూనే ఉంటారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు ఇంత ఎక్కువ వ్యూస్ వస్తాయి నెగిటివ్ రివ్యూస్ ఇస్తాయని చెప్పి. సపోజ్ నువ్వు ఒక ప్రభాస్ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చినావు అనుకో, ఆయన ఫ్యాన్స్ వచ్చి కింద కమెంట్స్ లో రాస్తారు, మా అన్న మూవీ ఫ్లాప్ అంటావా అని చెప్పి, లేదంటే ఈ మూవీ పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పి ఆయన కమెంట్స్ రాస్తా ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, లైక్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ఎవరైనా వాళ్ళకేం కావాలి, వాళ్ళ హీరో మాత్రమే టాప్ లో ఉండాలి, వాళ్ళ మూవీ మాత్రం మంచిగా ఆడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక మూవీ బాగాలేదని చెప్తే కింద ఏం చేస్తారు, కామెంట్స్ లోకి వచ్చి అవునన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న, నిజంగా మూవీ బాగాలేదన్నా ఫ్లాప్ అన్న రాస్తారు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ రాస్తున్నారు, అదే హీరో ఫ్యాన్స్ కూడా కామెంట్ రాస్తున్నారు. దీని వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఎన్ని ఎక్కువ కామెంట్స్ పెడితే, ఎన్ని ఎక్కువ లైక్స్ కొడితే, ఎన్ని ఎక్కువ డిస్లైక్స్ కొడితే వీడియో అనేది యూట్యూబ్ అంతా పుష్ చేస్తా ఉంటది. దాని వల్ల ఒక 10,000 రావాల్సిన వీడియోకి ఈ నెగిటివిటీ వల్ల, ఈ పీక్ నెగిటివిటీ వల్ల, ఈ గొర్రెల్ లాంటి ఫ్యాన్స్ వల్ల వీడియోస్ లక్షల్లో వేలల్లో వెళ్ళిపోతున్నాయి. దీని వల్ల మీ ఎమోషన్స్ మాత్రమే కాదు, మూవీస్ తో ఆడుకుంటుండు. ఏ మూవీలైనా పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది. ఈ పెద్ద మనిషి నెగిటివ్ మాత్రమే హైలైట్ చేసి చూపిస్తాడు, ఇంతున్న బుక్కని ఇంత పెద్దగా చూపిస్తాడు. ఆబ్వియస్లీ ఏ మూవీలైనా పాజిటివ్స్ ఉంటాయి కదా, ఈ పెద్ద మనిషి పాజిటివ్ మాట్లాడతాడా? హార్డ్లీ లాస్ట్ లో ఇక్కడ ఒక 1-2 మినిట్స్ లాస్ట్ లో ఒక ఇది బాగుంది, ఇది వీళ్ళు బాగా చేశారని చెప్తాడు. బట్ మిగతా స్టార్టింగ్ 6-7 మినిట్స్ మొత్తం ఈ మూవీ రాడ్ అని చెప్పి, డబ్బులు బొక్క అని చెప్పి మాట్లాడితే, టికెట్ గురించి మాట్లాడతాడు, నేను $30 పెట్టినా, $40 పెట్టినా అని చెప్పి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పెద్ద మనిషికి సీతారామ మూవీ నచ్చలేదు, రాడ్ రివ్యూ ఇచ్చిండు. సీతారామంలో సాంగ్స్ నచ్చలేదంట, సాంగ్స్ వస్తే ఆయనకు వాష్రూమ్ బ్రేక్ అంట. బుద్ధి ఉండాలి కొద్దిగా, నా సాంగ్స్ బాగాలేని చెప్పడానికి. బింబిసార మూవీ నచ్చలేదంట, ఈ అన్నకి సలార్ మూవీ నచ్చలేదంట, ఈ అన్నకి పెద్ద సినిమా నచ్చలేదంట, ఈ అన్నకి గేమ్ చేంజర్. ఓకే, ఈ సినిమాలో కొన్ని బొక్కలు ఉండొచ్చు, బట్ ఈ బొక్కల్ని మాత్రం నువ్వు ఇంత పెద్దగా చూపిస్తే ఆబ్వియస్లీ అండి నెగిటివ్ వెళ్తుంది. ఆ వీడియో నెగిటివిటీ ఎక్కువ అయిపోతే ఆబ్వియస్లీ దాని వల్ల వ్యూస్ వస్తాయి, దాని వల్ల లక్షల్లో వేల వ్యూస్ వస్తాయి. నాకు కూడా ఒక ఛానల్ ఉంది కదా, నాకు తెలుసు కదా అనలిటిక్స్ ఎట్లుంటాయో. ఒక 1000 వ్యూస్ కి హార్డ్లీ ఒక 40-50 రూపీస్ వస్తాయి, లైక్ లెంత్ బట్టి. అదే ఇమాజిన్ చేసుకుంటే ఒక 8 మినిట్స్ ఆఫ్ లెంత్ వీడియో ఉంటే దానికి కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి, 8 lakhs 5 lakhs వ్యూస్ వస్తే ఎన్ని లక్షలు సంపాదించుకుంటారు, ఎన్ని వేలు సంపాదించుకుంటారు అర్థమవుతుంది మీలో. లిటరల్ గా మీ ఫ్యాన్స్ అనే ఒక ఎమోషన్స్ ఆడుకుని ఆయన సంపాదించుకుంటుండు. మూవీకి బొక్క పెడుతుండు బేసిక్ గా. ఇప్పుడు పెద్ది అనే మూవీ ఉంది, నాకు చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. పెద్ది అనే మూవీ హార్డ్లీ ఒక జాన్వీ కపూర్ పోర్షన్స్ ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుందా. ఈ పెద్ద మనిషి మాత్రం ఈ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ ఉన్న బొక్కల్ని మాత్రం భూతద్దంలో పెట్టి చూపిస్తాడు. మిగతా మొత్తం లైక్ రామ్ చరణ్ కుస్తీ గానీ, ఆ క్రికెట్ సీన్స్ గానీ, లేదంటే ఆ సాంగ్స్ గానీ, లేదంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ గానీ, ఢిల్లీలో వచ్చే కొన్ని మంచి సీన్స్ గానీ, శివరాజ్ కుమార్ తో గారి వచ్చే సీన్స్ గానీ, వీటి గురించి ఎక్కడ ప్రాపర్ గా మాట్లాడండి. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్స్ కదా, ఇవన్నీ మాట్లాడితే నెగిటివిటీ మనకి వెళ్ళదు ముందుకి. ఇదే కాకుండా దేవరాపడ 2 వీడియోస్ చేసిండు. సలార్ మూవీ రాడ్ అని చెప్పిండు, ఓజీ మూవీకి రాడ్ రివ్యూ ఇచ్చిండు, గుంటూరు కాలానికి ఘోరంగా నెగిటివ్ రివ్యూ ఇచ్చిండు. ఇప్పుడు ఒక మూవీ బాలే అని చెప్తే ఎందుకు బాలే అని చెప్పాలి కానీ, దాంట్లో నేను నెగిటివిటీ మాత్రమే తీస్తా, మీ ఎమోషన్ రెచ్చగొడతా అంటే మీరు ఆబ్వియస్లీ ఫ్యాన్స్ బుగ్గగాలని నేను చెప్తున్నా కదా. లిటరల్ గా మీరు బుగ్గగాలు. మీరు ఇట్లా ఎంత సపోర్ట్ చేస్తే, ఎంత ఎంకరేజ్ చేస్తే, ఎన్ని కామెంట్స్ పెడితే వీడియోస్ అంత ముందుకెళ్తే అంత క్యాష్ గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఆలోచించండి. మీరు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టినా, ఒక పాజిటివ్ కామెంట్ పెట్టినా వీడియో ముందుకెళ్తుంది. దాని వల్ల మీ హీరోకి నష్టం. ఇవల్ల మీకు నచ్చని హీరో గురించి నెగిటివ్ చెప్తాడు, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. రేపటి రోజు నీకు నచ్చిన హీరో గురించి నెగిటివ్ చెప్తాడు, నువ్వు ఆబ్వియస్లీ సాడ్ ఫీల్ అవుతావు. సో ఇక్కడ నీ ఎమోషన్ తో గ్రాప్ చేసుకుంటావు, నీకు అర్థమైతలేదు. ఇది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే నా మైండ్ సెట్ అర్థం చేసుకున్నావు, అప్పుడే నువ్వు బాగుపడతావు. ఈ ఫ్యాన్ వాజ్ చేయడం ఆపేస్తావు, మూవీస్ బాగుపడతాయి. అది నేను చెప్పాలనుకుంది. సో మీకు కనుక మాత్రం నా వీడియో నచ్చితే, నా కంటెంట్ నచ్చితే, నా ఒపీనియన్ నచ్చింది, నిజంగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.